నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 172వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాల గురించి అండ్ జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆల్రెడీ నిన్న లైవ్ టెలికాస్ట్‌లో సురేష్ కొచ్చాట్లి గారు అండ్ గిరిధర్ గారు వాళ్ళ అనాలిసిస్‌ని అందించారు. నిన్న ట్రెండ్స్ నడుస్తున్న టైంలో చేసిన విశ్లేషణ కంటే ఇప్పుడు పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు అసలు నిజానికి నేరేటివ్స్ ఏమున్నాయనే అంశానికి సంబంధించి ఎక్కువగా డిస్కస్ చేయబోతున్నాం. సురేష్ కొచ్చాట్లి గారు అనేక అంశాలని అంటే కొంచెం లోతైన విషయాలని మనతో పంచుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ గారు, ఫస్ట్ ఇవాళ మనం ఈ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కీ టేక్అవేస్ లో మీరు ఏం చెప్తారు? ఒక 3 కీ టేక్అవేస్ మెయిన్ గా మనం ఇందులో నుంచి తీసుకోవాల్సిన డ్రా చేయాల్సిన లైన్స్ ఏంటి? ఒకటి సాయి గారు, ఒక మహాగఠబంధన్ కి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళరు, మా కోసమే ఓటేస్తారు. అది 2 టైప్ నుంచి స్ప్లిట్ అయిపోయింది. ఒకటి అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ముస్లిం ఓట్స్ స్ప్లిట్ చేశారు. అది కాకుండా విత్ ఇన్ ఎన్డీఏ రామ్ విలాస్ పాస్వాన్ అంటే చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ ఎల్జేపీ అండ్ జేడీయూ ముస్లిం సీట్స్లో ముస్లిం క్యాండిడేట్స్ని పెట్టి సీట్లు గెలిచారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 53 ముస్లిం మెజారిటీ సీట్స్ ఉన్న, ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉన్న సీట్, మెజారిటీ అని చెప్పలేము, హైయెస్ట్ ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉన్న 53 సీట్లు ఉన్నాయి బీహార్లో 243లో. దాంట్లో 40 ఎన్డీఏ గెలిచారు ఈసారి. సో దాట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ద స్టోరీ. ఎప్పుడు అజంప్షన్స్ ఏముంటుందంటే ముస్లిమ్స్ అనగానే వాళ్ళు బీజేపీకి ఓటేయరు. సో బీజేపీ ఏం చేశారు, ఎక్కడెక్కడ హిందూ సెగ్మెంట్స్ ఎక్కువ ఉందో, ముస్లిం సెగ్మెంట్స్ కొంచెం తక్కువ ఉందో అక్కడ వాళ్ళు సీట్లు తీసుకున్నారు. ఎక్కడెక్కడ ముస్లిం కొంచెం ఎక్కువ ఉన్నారు ఆ సీట్లు వాళ్ళు ఎల్జేపీ అండ్ జేడీయూకి ఇచ్చేసారు. వెరీ స్మార్ట్ స్ట్రాటజీ. అది కాకుండా నేను చెప్పినట్లు మన ఓవైసీ చార్మినార్ పార్టీ వచ్చి అక్కడ కూడా ఒక స్ప్లిట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు 5 సీట్లు గెలిచారు వాళ్ళు. అండ్ ఓట్ పర్సంటేజ్ కూడా లాస్ట్ టైం కన్నా కొంచెం ఎక్కువ రిటైన్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ అక్కడ ఒక ఓట్ స్ప్లిట్ జరిగింది. ఇది ఒక పెద్ద దెబ్బ వీళ్ళ మహాగఠబంధన్కి. ఇది సేమ్ థింగ్ సాయి గారు, మీకు గుర్తుంటుంది, మహారాష్ట్రలో మరాఠా అజిటేషన్ నడిచేటప్పుడు జరాంగే వీళ్ళందరూ కలిసి బీజేపీకి పెద్ద థ్రెట్ అని చెప్పి మీడియా బిల్డప్ ఇచ్చారు. బీజేపీ పోతారు, మహారాష్ట్రలో ఉండరు, అది ఇది అని చెప్పి శివసేనకి కాంగ్రెస్కి కంబైన్ ఎన్సీపీకి ఓట్లు వస్తుందని. కానీ రాలేదు. నెక్స్ట్ హర్యానాలో జాట్స్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. దానికన్నా ముందు కూడా తెలుసు గుజ్జర్ అజిటేషన్ అదన్నీ ఉండే బీజేపీ వ్యతిరేకంగా. కానీ లాస్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు బీజేపీ గెలిచారు. నౌ ద సేమ్ థింగ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ మాదే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అని తేజస్వి పదే పదే చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ జరిగిందని చూశారు ఇప్పుడు మీరు. అన్నిటికంటే బాధాకరం కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సాయి గారు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి మోదీ గారు కూడా చెప్పారు ఈ మాట. టోటల్ కాంగ్రెస్ 2024 ఎలక్షన్ తర్వాత జరిగిన 6 అసెంబ్లీ పోల్స్ జరిగింది. మహారాష్ట్ర కానీ రాజస్థాన్ ఇట్లాంటి చాలా మటుకు మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్లేసెస్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం కలుపుకుంటే హర్యానా ఆల్సో ఇంక్లూడ్, ఢిల్లీ ఆల్సో 81 సీట్లు వచ్చినాయి సాయి గారు వాళ్ళకి. 6 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వచ్చింది 81 సీట్లు. బీజేపీ దానికన్నా ఎక్కువ ఇక్కడే గెలుచుకున్నారు బీహార్లో, ఒక్కటే అసెంబ్లీ ఎలక్షన్. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ కాంగ్రెస్ లైడ్ ఎంత దారుణం ఉందనేది. చాలా దారుణం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, కాంగ్రెస్ది ఇప్పుడు కలిసిన 6 సీట్లు సాయి గారు, ఇట్స్ సెకండ్ లోయెస్ట్. మనం అనుకుంటాం కాంగ్రెస్ దీనికన్నా ముందు ఇంత తక్కువ సీట్లు ఎప్పుడు రాలేదు. కాదు, కాంగ్రెస్కి వచ్చింది దీనికన్నా ముందు కూడా. వాళ్ళకి 2010లో ఎక్కువ రోజులు కాలేదు, ఇక్కడ 15 సంవత్సరాల ముందు 4 సీట్లు వచ్చినాయి బీహార్లో. ఆలోచించండి, 4 సీట్లు వచ్చినాయి వాళ్ళకంతే. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ కాంగ్రెస్ అన్నమాట. సో కాంగ్రెస్లో ఒక అజంప్షన్స్ ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కడికి వెళ్తారు, మా దగ్గర ఉంటారు. అది కాకుండా దళితులు అది ఇదని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ రాహుల్ గాంధీ చేస్తూనే ఉంటాడు చూడండి. క్యాస్ట్ సర్వే, దళితుల్ని బీజేపీ ఆర్మీలో తీసుకుంటలేరు, దళితుల్ని జ్యుడిషియరీలో లేరు, దళిత్ ప్రైవేట్ సెక్టర్లో లేరు అని చెప్పిన పదే చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఫైనల్లీ మీరు చూసారు ఏమైంది అనేది.
దళిత్స్ దెమ్సెల్స్ మ్యాసివ్లీ వచ్చి బీజేపీకి ఓటేశారు ఈసారి కూడా. ఇది జరిగింది హర్యానాలో కూడా, మీరు చూసుంటారు. సో ఈ యొక్క అజంప్షన్స్ అన్ని కొట్టుపడే. సో టాప్ 3 తీసుకుంటే, ఒకటి ద ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ హెస్ బ్రోకెన్. సెకండ్ మహిళలు, దట్ వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్ ఈసారి, మన అందరికి తెలిసింది, మనం చాలా డిస్కస్ కూడా చేసాము అది. 8 లక్షల మహిళలు మెన్ కన్నా ఎక్కువ ఓట్ చేశారు. సో అదొక పెద్ద ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే, బీహార్ క్యాస్ట్ మీదే నడుస్తుంది, బీహార్కి ఇంకా ఏం లేదు, బీహార్లో డెవలప్మెంట్ కాదు చూసేది, క్యాస్టే చూస్తారని చెప్పారు. కాదు, లాస్ట్ 10 సంవత్సరాల్లో, ఎస్పెషల్లీ 5 సంవత్సరాలు చెప్పుకోవచ్చు, బీహార్లో చాలా మటుకు డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ మోదీ గారు నిన్న విక్టరీ స్పీచ్లో బీజేపీ ఆఫీస్లో కూడా అదే చెప్పారు. చూడండి, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నేను బీహార్ని ఏం చేస్తాను మీరు చూస్తూనే ఉండండి అని చెప్పారు. సో డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి, ప్రైవేట్ సెక్టర్ వైపు నుంచి ఎంకరేజ్ చేసి, బీహార్ నుంచి ఉన్న యంగ్స్టర్స్ బయట వెళ్లకుండా అక్కడే పనిచేయడానికి ఇప్పుడు ఎన్డీఏ అంటే మీ నితీష్ కుమార్ గవర్నమెంట్ ట్రై చేస్తారన్నమాట. సో ఇదొక పెద్ద అడ్వాంటేజ్ సైగర్. దీస్ ఆర్ 3 key takeaways. ఒకటి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద క్యాస్ట్ బ్యాక్ పొలిటిక్స్. రెండవది, అండర్ అజంప్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎలక్షన్స్. అండ్ మూడవది, అఫ్ కోర్స్ ద ఓవరాల్ పిక్చర్. కాంగ్రెస్ ఏంటంటే, ఎక్కడ కాంగ్రెస్తో మీరు పోటీ చేస్తారో అక్కడ మీరు ఓడిపోతారని శరద్ పవార్కి తెలిసింది, ఉద్ధవ్ ఠాక్రేకి తెలిసింది, ఇప్పుడు బీహార్లో తేజస్వి కూడా తెలిసిపోయింది అనమాట. కాంగ్రెస్ ఇస్ అ లయబిలిటీ, మీరు వారి తోడు తీసుకుంటే మిమ్మల్ని కూడా ముంచేస్తారు వాళ్ళని, అదొక లయబిలిటీ తెలిసిపోయింది సాయి గారు. ఓకే సార్, ఇక నిన్న మీరు కరెక్ట్ గా చెప్పారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా జరిగితే, ఇంత పెద్ద ఎలక్షన్ రిజల్ట్స్, ఇంత సీరియస్ గానే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు బీహార్ ఓటర్లు. నెగటివ్ కాదు, పాజిటివ్ క్యాంపెయిన్ కి మేము పట్టం కడతామని చూపించారు. ఇందులో అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ ముఖ్యంగా వారసులు, నా ప్రశ్న ఏంటంటే, లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడుగా తేజస్వి యాదవ్, ఇంకోవైపు రాహుల్ గాంధీ, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి రాహుల్ గాంధీ, మరోవైపు చిరాగ్ పాస్వాన్, ముగ్గురు ఉన్నారు అక్కడ వారసులు. సరే, అఫ్ కోర్స్ నితీష్ కుమార్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఇక బీజేపీకి సంబంధించి ఎవరు వారసులు లేరు. కానీ చిరాగ్ పాస్వాన్ ఏమో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకే. కానీ చిరాగ్ పాస్వాన్ కి పూర్తి మద్దతు పలికారు, కానీ తేజస్వికి అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీకి మాత్రం నో చెప్పారు బీహార్ ప్రజలు. ఈ వారసులకి మీరు ఐవరీ టవర్స్ నుంచి బయటకు రావాలి అని ఓటర్ చెప్తున్నాడా? కరెక్ట్. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ కేసు తీసుకుందాం సాయి గారు, ఆయనకి పాలిటిక్స్లో వచ్చి ఎక్కువ టైం కాలేదు ఇప్పుడు. అండ్ హీ వాజ్ ఆల్వేస్ మోర్ ఆఫ్ అ బాలీవుడ్ స్టార్ దాన్ పొలిటికల్ స్టార్. రామ్ విలాస్ పాస్వాన్ ఒక పాజిటివ్ ఇమేజ్ ఎప్పుడు చిరాగ్ పాస్వాన్కి ఉండే. ఎందుకంటే ఒకటి, రామ్ విలాస్ పాస్వాన్ మీద ఏదో కరప్షన్ కేసో ఏది లేదుకుండే, చాలా క్లీన్ ఇమేజ్ ఉండే. ఫర్ అ ప్లేస్ లైక్ బీహార్, దట్ ఈస్ ద బిగ్ థింగ్. అండ్ ఎన్డీఏ ఆయన్ని 2020లో కొంచెం ఇగ్నోర్ చేశారు, అది ఎన్డీఏ కూడా తెలిసిపోయిన తర్వాత. స్పెషల్లీ నితీష్ కుమార్ ఏమనుకున్నారంటే, ఈ పోరాడు ఏం చేస్తాడులే, వీడికి ఏముందని చెప్పి ఒక యాటిట్యూడ్ ఉండే. 28 స్థానాల్లో జేడీయూ ఓడిపోవడానికి కారణం లాస్ట్ టైం 2020లో వాస్ చిరాగ్ పాస్వాన్స్ ఎల్జేపీ. వాళ్ళు తీసుకెళ్ళిపోయిన ఓట్లతోనే జేడీయూ ఓడిపోయారు. ఈసారి మెయిన్లీ జేడీయూ వ్యతిరేకంగా క్యాండిడేట్స్ పెట్టారు. ఈసారి ఐ థింక్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ 100 కన్నా ఎక్కువ సీట్ల పోటీ చేశారు వాళ్ళు లాస్ట్ టైం. ఈసారి పోల్ మేనేజ్మెంట్, దట్ ఈస్ అనదర్ బిగ్ థింగ్ సాయి గారు మనం డిస్కస్ చేయాల్సింది. అలయన్స్ మేనేజ్మెంట్ అంటే మీరు ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం కాదు, మీరు మీ ఇంట్లో ఢిల్లీలో వాళ్ళని పిలిపించి వెయిట్ చేయించి హిమంత విశ్వ శర్మని చేసినట్ల కుక్కల బిస్కెట్ పెట్టడం కాదు, మీరు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆ వీడియో నిన్న చాలా మటుకు ట్రోలింగ్ అవుతుందండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నితీష్ కుమార్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. ఆలోచించండి, ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ గోయింగ్ టు చీఫ్ మినిస్టర్. ప్రోటోకాల్ ప్రకారం అదే కరెక్ట్. యాక్చువల్ చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి వస్తే హోమ్ మినిస్టర్ కలుస్తారు, కానీ అదర్ వే అరౌండ్ హోమ్ మినిస్టర్ వెళ్తే యూనియన్ హోమ్ మినిస్టర్ అయినా ఎవరైనా కానివ్వండి, హీ హ్యాస్ టు గో టు ద సీఎంస్ హౌస్. ఆ మీటింగ్ చాలా క్రూషియల్ ఉండే సాయి గారు. ఎందుకంటే అప్పుడు దాకా జేడీయూ బీజేపీ అలయన్స్ అనేది ఉందో లేదో అని ఒక ఇది ఉండే. ఎందుకంటే ఎస్పెషల్లీ నంబర్ ఆఫ్ సీట్స్ ఎంత పోటీ చేయాలని. లాస్ట్ టైం మనకు అందరు తెలిసిందే, వీళ్ళ స్ట్రైక్ రేట్ చాలా బాధాకరంగా ఉండే. లాస్ట్ టైం జేడీయూ స్ట్రైక్, ఐ థింక్ వాళ్ళకి చాలా తక్కువ సీట్లు రావడానికి కారణం చెప్పాను ఎల్జేపీ. సో బీజేపీ ఏమనుకుంటారంటే, ఈసారి కూడా వీళ్ళకి ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ లాగా వీళ్ళు కూడా ముంచేస్తారు మనని అని అనుకున్నారు, ఆర్జేడీ కేసు లాగా. సో ఈసారి తక్కువ సీట్లు పెట్టుకుందాం, మనం తక్కువ సీట్లతో పోటీ చేద్దాం అనుకున్నాం. కానీ మీరు చూసారు ఏం జరిగింది అనేది. ఈసారి ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో పోటీ చేశారు. దానికి ఏం చేశారు, అమిత్ షా గారు ఈ ట్రావెల్ టు పట్నా,
అక్కడ 2 రోజుల పాటు ఉండి నాట్ జస్ట్ జేడీయూ, చిరాగ్ పాస్వాన్తో మాట్లాడిన తర్వాత మాంఝీ గారితో మాట్లాడి, అక్కడ ఉన్న చిన్న చిన్న ఇంకో పార్టీ కూడా ఉంది, అది వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళకి కావాల్సిన సీట్లు ఎక్కువ అడిగారు. న్యాచురల్ ఎవరైనా ఎక్కువ అడుగుతారు. దాన్ని బార్గెన్ చేసి తక్కువ లెవెల్లో తీసుకొచ్చి పెట్టిన సంగతి తెలిసింది సాయి గారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అదే టైంలో రాహుల్ గాంధీ చూడండి, ఈ పోల్ అనౌన్స్ చేసిన టైంకి రాహుల్ గాంధీ ఇండియాలో లేరు, కొలంబియాలో ఎక్కడ ఉన్నారు ఆయన. ద సీరియస్నెస్ ఎక్కడ తెలిసిపోతుంది సాయి గారు? యూ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్. పాలిటిక్స్ అనేది ఒక ఫుల్ టైం ప్రొఫెషన్. మీరు ఏదో నేను పార్ట్ టైం చేస్తాను, నేను అప్పుడు వస్తాను, మళ్ళీ కొలంబియాకి వెళ్తాను, మళ్ళీ థాయిలాండ్కి వెళ్తాను, లేకుంటే మలేషియాకి వెళ్తాను, ఇప్పుడు ఎక్కడ పోయినో తెలియదు, ఇప్పుడు కనిపించట్లేదంట మళ్ళీ. ఇది నడవదు సాయి గారు. హీ షుడ్ హ్యావ్ బిన్ దేర్ ఇన్ పట్నా. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత తేజస్వి యాదవ్ యూనిలాటరలీ ఆనే డిక్లేర్ చేసుకున్నారు, నేనే సీఎం క్యాండిడేట్, నేను 2 సీట్ల నుంచి పోటీ చేయబోతున్నాను. వాళ్ళు ఆ క్యాండిడేట్ లిస్ట్ కూడా వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా తేజస్వితో మాట్లాడు. ఇన్ఫాక్ట్ తేజస్వి ఢిల్లీకి వచ్చారు. అలా కేసు ఒకటి ఉండే, క్రిమినల్ కేసు, ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఉండే. లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి, ఈయన తేజస్వి యాదవ్ వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా 2-3 ఛార్జ్ షీట్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఆయన రాహుల్ గాంధీని కలవడానికి ట్రై చేశారట, కానీ రాహుల్ గాంధీ నిరాకరించారు. కాదు, నేను ఇవాళ చాలా బిజీ అని చెప్పారు. ఆలోచించి, మీ అలయన్స్ పార్ట్నర్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారా? అదే టైంలో తర్వాత ఏం చేశారు, పట్నాకి అశోక్ గెహ్లోట్ని పంపించారు. ఆలోచించండి సాయి గారు, అశోక్ గెహ్లోట్కి బీహార్కి ఏం సంబంధం? యూ షుడ్ హ్యావ్ గాన్ యువర్ సెల్ఫ్. కానీ లేరు కదా ఈయన కొలంబియాలో ఉన్నాడు ఆ టైంలో. దాంతోనే ఆ రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ న్యాచురల్లీ ఒక పార్ట్నర్కి ఆ రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయినప్పుడు డెఫినెట్ అది ఫైనల్ రిజల్ట్లో ఎట్లయినా అది బయటకు వస్తుంది. ఇంకోటి తేజస్వి బ్యాడ్ లక్ ఏంటంటే, కాంగ్రెస్ ఇంకా సీట్లు అడిగారు. యాక్చువల్లీ మంచి పని చేశారు, ఎక్కువ వేయలేదు. మాకు 75 కావాలి, లాస్ట్ టైం 75 పోటీ చేసి 19 గెలిచారు. ఈసారి 65 అంతా పోటీ చేసి మనకందరు తెలిసిందే 6 సీట్లకు వచ్చేసారు ఈసారి. సో ఇది కాంగ్రెస్ పరిస్థితి. సో మీరు సీరియస్గా తీసుకోకపోతే మీ అలైస్ని, ఇదే మనం మహారాష్ట్రలో కూడా చూసాం. అక్కడ అడ్వాంటేజ్ ఒకటే ఏంటంటే, 2 పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్కడ. ఒకటి శరద్ పవార్, ఇంకోటి ఉద్ధవ్ ఠాక్రే. వాళ్ళు కూడా చాలా మటుకు రాహుల్ గాంధీని ఏం చెప్తారు, ఒక రియాలిటీ చెక్ చూపించారు. చూడండి, మీరు గెలవలేరు, మీరు నేషనల్ పార్టీ అని చెప్పుకుంటారు, కానీ యూ కెనాట్ విన్ దిస్ సీట్. మీతో నా కేపబిలిటీ లేదు, కానీ వీళ్ళు వినలేదు. వీళ్ళు చేసినది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు చూస్తున్నారు ఏం జరిగింది. ఫైనల్ రిజల్ట్లో కాంగ్రెస్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ అయిపోయారు సాయి గారు. వైప్డ్ అవుట్. ఐ మీన్ వీళ్ళు గెలిచిన సీట్లు చూడండి, వీళ్ళు గెలిచిన సీట్లు ఎంత, ఆ సీమాంచల్ ఏరియా నుంచే గెలిచారు మోస్ట్ ఆఫ్ ద సీట్స్. మిగతా ఎక్కడ నార్మల్ బీహార్, ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా వీళ్ళు అసలు ఎక్కడ లేకుండా నామో నిషాన్ అంటారు హిందీలో, లేకుంటే పోయారనమాట. నెక్స్ట్ అంశం సార్, యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు ఒక కీలకమైన విషయం ఇందులో ఇప్పుడే జస్ట్ చెక్ చేస్తున్నాను. హామీలు ఇవ్వడం. ఇప్పుడు మీరు అందాక అన్నారు మహిళలకు సంబంధించి, లేకపోతే ఓవరాల్ గా కాంగ్రెస్ అప్రోచ్ ఎలా ఉంది, అందుకే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అని. సరే, మహాగఠబంధన్ కి సంబంధించి ఆర్జేడీ ఇచ్చినటువంటి కొన్ని హామీ పత్రం ఏదైతే మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టోలో వాళ్ళు ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పారు. ఇట్ ఈస్ ఎ బిగ్, మామూలుగా చెప్పాలంటే చిన్న ప్రామిస్ ఏం కాదు, ఇది పెద్ద హామీ. ఇది ఎక్కడ జరగని ఒక హామీ ఇది. ఇప్పుడు మొదలకి గవర్నమెంట్ ఉద్యోగాలే పోతున్న టైంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఒకటి ఇస్తాను అని చెప్పడము, అది ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో. కానీ దాన్ని ప్రజలు విశ్వసించలేదు. ఇంకోవైపు మహిళల విషయంలో మాట్లాడుతున్నారు. నాకు ఇందాకనే ఒక ఆలోచన వచ్చింది, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చి బీజేపీకి ఓట్లు వేశారు అండ్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. బట్ మహిళలు, నాకు అనిపిస్తోంది 2010లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ఓట్లు ఆర్జేడీకి పడలేదు. లిటరల్లీ కేవలం ఒక 10,000 రూపీస్ హామీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు 2010 నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా ఓట్లు పెద్దగా పడలేదు వాళ్ళకి. అండ్ మహిళా ఓట్లు పూర్తిగా అపోజిట్ సైడ్ పోతున్నాయి. సో మహిళలకు పూర్తిగా నెగటివ్ గా మహిళల పట్ల ప్రవర్తించినటువంటి ఆర్జేడీకి ఒక గట్టి సమాధానం ఇచ్చారనుకోవాలా? ఎన్ని డబ్బులు ఇస్తానన్నా, ఇంకోటి ఇస్తానన్నా, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నా సరే నమ్మలేదు అనుకోవాలా? సాయి గారు, నిన్న సాయంత్రం మా ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నారు ఈ బీహార్ రిజల్ట్స్ గురించి. ఆమె ఫోన్ చేశారు. షీఈ్ ఒరిజినలీ ఫ్రమ్ జార్ఖండ్, నౌ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఆమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురికి ఫోన్ చేశారంట, ఒకసారి మాట్లాడడానికి, రిజల్ట్స్ గురించి మాట్లాడడానికి అడిగితే లేదు, వాళ్ళ మదర్ ఫోన్ పికప్ చేసి
లేదా ఆమె సినిమాకి వెళ్ళిందని చెప్పిందంట. సో ఈమె సర్ప్రైజ్ అయ్యి ఏంటి సినిమాకి వెళ్తుంది బీహార్లో పట్నాలో సినిమాకి, ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తోని వెళ్ళలేరు కదా ఆ టైంలో అని అనుకో. ఆమె 20 సంవత్సరాల ముందు అక్కడి నుంచి బయటకు వచ్చిన అమ్మాయి అనమాట. ఓకే. సో ఆ సీన్ చూడండి, ఒక నార్మల్ కామన్ మ్యాన్ యాటిట్యూడ్. సో వాళ్ళ మదర్ చెప్పారంటే ముందట్లా కాదమ్మా, ఇప్పుడు మా అమ్మాయి రాత్రి 9, 10 కూడా ఇంటికి తిరిగి వస్తుంది, బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో సహా వెళ్ళి సినిమాకో లేకుంటే హోటల్కి వెళ్ళి వస్తుంది. ఇది బీహార్లో మీరు ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు అసలు మీరు ఆలోచించలేరు సాయి గారు. మనకి ఆ ఫీలింగ్ రాదు ఇక్కడ. ఎందుకంటే మన హైదరాబాద్ లాంటి కంపారిటివ్లీ సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కూడా జరుగుతుంది అనుకోండి, చిన్న చిన్న ఘటనలు జరుగుతుంది. కానీ అంత పెద్ద ఏం చెప్తారు, ఒక మాస్ రేప్ లేకుంటే కిడ్నాపింగ్ ఒక బిగ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. డాక్టర్ కానీ, మీరు ఇంజనీర్ కానీ, బిజినెస్ వాళ్ళు ఉంటే మిమ్మల్ని 100% కిడ్నాప్ చేస్తారు, మీ ఫ్యామిలీ వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటారు. ఇది బాహుబలిలో ఫీల్డ్ ఉండే అక్కడ. దానికోసం మోదీ గారు మళ్ళీ దీన్ని జంగల్ రాజ్ అని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2005 దాకా ఆయన పరిపాలించిన దానికి మేము చూసాం, ఆయన చేసిందంతా ఇదే. మెయిన్లీ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సాయి గారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ వాజ్ అ మేజర్ ఇష్యూ. మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు మహిళలు బూత్కి ఎందుకు వెళ్తున్నారు అనేది, సరే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చారు, 10,000 రూపాయలు ఇచ్చారు, ఏం చెప్తారు, ఒక రోజ్గార్ యోజన అని చెప్పి, ఫ్రీగా డబ్బులు కాదు, రోజ్గార్ మీద ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి మీరు చిన్నదైనా, సో దానికోసం ఇచ్చారనమాట. సో మహిళలకు ఒక సెక్యూరిటీ, అది చాలా ఇంపార్టెంట్. మన అందరూ మోదీ గారు టాయిలెట్లు కట్టించింది, అది కాకుండా గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుతుంటాం. అది ఫస్ట్ స్టెప్ ఉండే సాయి గారు. 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు దాట్ వాజ్ అ బిగ్ న్యూస్. ఇప్పుడు ఆ న్యూస్ అయిపోయింది, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది అది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉమెన్ సెక్యూరిటీ. అది మనం యూపీలో కూడా చూసాం సాయి గారు చాలా మటుకు. యూపీలో ఉన్న బాహుబలిలో అక్కడున్న జంగల్ రాజ్ని యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఎవడైనా రేప్ కేసులో ఇరుక్కపోతే వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. తమిళనాడు నేర్చుకున్నారు. మొన్న తమిళనాడులో కోయంబత్తూరులో ఒక రేప్ కేసు జరిగింది. తమిళనాడు పోలీసు ఏం చేశారు, ఎన్కౌంటర్ చేసి పడేశారు. మీరు ఒక 10 సంవత్సరాల ముందు తమిళనాడులో ఆలోచించలేరు ఇది. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అని. నేను ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఎన్కౌంటర్స్, ఫార్ ఫ్రమ్ ఇట్. కానీ ఏంటంటే సొల్యూషన్ ఏంటి, వాడు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు, మళ్ళీ అదే పని చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సార్. అండ్ మనం ఈ సిచ్యువేషన్ని బీహార్ యాంగిల్ నుంచి చూడాల్సింది. మహిళలు వచ్చి ఎందుకు ఓటేసారు, 6 నుంచి 7 లక్షల మహిళలు, ఫైనల్ ఫిగర్స్ ఆఫ్ నాట్ ఇంకా టాలీ చేస్తున్నా, ఇంకా 6 నుంచి 7 లక్షల మహిళలు ఎక్కువ ఓట్ చేశారు సాయి గారు. నిన్న కూడా మనం లైవ్ చేసిన దాంట్లో డిస్కస్ చేసినప్పుడు నేను మీకు మాట చెప్పాను, ఇది ఆల్మోస్ట్ ద 2011 సెన్సస్ ప్రకారం 72 లక్షల మంది మెన్, బీహారీ మెన్ ఆర్ ఇన్ అదర్ సిటీస్, అంటే బీహార్లో లేరు, బయట ఉన్నారు, మైగ్రేటెడ్, టెంపరలీ మైగ్రేట్, వర్క్ కోసం వెళ్ళారు. ఆ ఫిగర్ని మీరు 2025 తీసుకొచ్చేదాకా మినిమం ఒక 1.5 crores ఉంటారు సాయి గారు నా అంచనా ప్రకారం. అప్పుడు ఆలోచించండి, బీహార్ ఓటింగ్ పాపులేషన్ 7.4 crores, 7,40,00,000. అక్కడి నుంచి మీరు 1.4 తీసేసేయండి, మీకు మిగిలింది 6 కోట్లే. దానికోసం చాలామంది అన్నారు మహిళలకి ఎక్కువ ఓట్లు వేశారంటే ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది, మెన్ హ్యావ్ రెడ్యూస్డ్ అన్నమాట. సో మెన్ రెడ్యూస్ అయినప్పుడు న్యాచురల్లీ ఉమెన్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో ఈసారి కూడా వాళ్ళు వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఈసారి లాస్ట్ ఎలక్షన్ 2020 ఎలక్షన్ సాయి గారు, ద టోటల్ ఓటింగ్ వాజ్ 4.10 lakhs, 4,10,00,000. ఓకే, 4,10,00,000 లాస్ట్ టైం పడదు అనమాట, ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. అండ్ ఈసారి 4,86,00,000 ఓట్లు పడ్డది, విచ్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 80 lakh votes. దాంట్లో కొంతమంది కొత్త ఓటర్స్ ఉన్నారు, దట్ ఈస్ 18 years క్రాస్ చేస్తున్నారు. మిగతా ఎప్పుడు ఓట్ చేయని మహిళలు కూడా ఈసారి వచ్చి ఓటేశారు. దాట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఈసారి జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు బీజేపీ గెలిచిన సీట్లు కూడా సాయి గారు చాలా మటుకు వాళ్ళ మార్జిన్స్ 50,000 కన్నా ఎక్కువ ఉంది చాలా సీట్లలో. I think there are 8 to 10 seats which BJP and NDA won. 50,000 ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవడం అంటే వైపౌట్, ఆపోజిషన్కి ఏమి ఉండదు మన మిగిలింది. ఇది కండిషన్ అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో బీహార్లో జరిగిన అనాలిసిస్ ఇప్పుడు కూడా చాలా మట్టుకు దాన్ని విశ్లేషణ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు, దాన్ని డైసెక్ట్ చేస్తున్నారు. కానీ మనం చూసామంటే అన్ని రీజన్స్లో మనం ఎప్పుడు బీహార్లో ఎన్డీఏకి అన్నిటికంటే డేంజరస్ రీజన్ సీమాంచల్ అని చెప్పుకుంటూ వస్తున్నాం, కిషన్గంజ్ కానీ అరారియా కానీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో. కానీ ఈసారి ఏం జరిగింది సాయి గారు, ఐ థింక్ కిషన్గంజ్ కాంగ్రెస్ గెలిచారు, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే అక్కడ 64% మంది ముస్లిమ్స్ ఉన్నారు, బార్డరింగ్ వెస్ట్ బెంగాల్.
కానీ మిగతా సీట్లలో ఇన్ సీమాంచల్ ఏరియా ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. దాట్ ఈస్ అ బిగ్ విన్ ఫర్ ఎన్డీఏ సాయి గారు. అండ్ మీరు అడిగిన మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అనాలిసిస్లో ఫైనల్ అనాలిసిస్లో ఎస్ మహిళలు వాళ్ళ పెద్ద రోల్ ప్లే చేశారు. బీహారీ మహిళలు ఫస్ట్ టైం ఛత్ పూజా మాదాకి జై అని చెప్పేసి ఇంటికి నుంచి బయట వచ్చి ఓటేశారంట. చాలా మంది రిపోర్టర్స్ చెప్పారు అది నిన్న. సో మహిళలకు ఒక ఎంపవర్మెంట్, రియల్ ఎంపవర్మెంట్ అనేది అది సాయి గారు. ఏదో అర్బన్ సిటీలో ఉండి మోడర్న్ డ్రెస్సింగ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. దేర్ ఆర్ ఉమెన్ రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేది మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఫస్ట్ టైం వీ హావ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ యాక్చువల్ సిచ్యువేషన్. రైట్ సార్. అయితే కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ నుంచి ఒక భావన ఇప్పుడు బాగా ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు టెక్నికల్ గా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఓటింగ్ ప్యాటర్న్ వీటి గురించి. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. సో ఒక ట్వీట్ ఒక దగ్గర నుంచి వచ్చింది, నేను ఇది ఎక్కువ వైరల్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 20.3%, కానీ 91 సీట్లు వచ్చాయి. కానీ ఆర్జేడీకి 22.8% ఓట్లు వచ్చాయి, కానీ 25 సీట్లకే పరిమితమైంది. ఓట్ పర్సెంటేజ్ ఆర్జేడీకి ఎక్కువ ఉంది, 2% ఎక్కువ ఉంది, అయినా కానీ సీట్లలో భారీ వ్యత్యాసం కనబడుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చూసారా ఓట్ చోరీ జరిగింది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సాయి గారు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు పోటీ చేశారు అది ఫస్ట్ చూడాలన్నమాట. ఆర్జేడీ కూడా ఎక్కువ సీట్లు పోటీ చేశారు. అవును, 140 సీట్లో పోటీ చేశారు. బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేశారు? 101. సో న్యాచురల్లీ మ్యాథమెటికల్ పాసిబిలిటీలు ఏమవుతుందంటే మీ రేంజ్ తగ్గిపోతుంది. మీకు నంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చే మీ పర్సంటేజ్ చూడకండి, యాక్చువల్ ఓట్స్ చూడాల్సి వస్తుంది. నా దగ్గర యాక్చువల్ ఓట్స్ స్టాటిస్టిక్స్ సాయి గారు. లాస్ట్ టైం మన మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ మనం ఇట్లా తీసుకుందాం. మనం మహాగఠబంధన్కి ఎన్డీఏకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటాయి సాయి గారు. మీకు గుర్తుంటే లార్జెస్ట్ పార్టీ వాజ్ నాట్ బీజేపీ ఆర్ జేడీయూ లాస్ట్ టైం, ఇట్ వాస్ ఆర్జేడీ. ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం, బీజేపీ కన్నా ఎక్కువ. ఐ థింక్ 1-2 సీట్లు ఎక్కువ వచ్చినాయి, 75 అనుకుంటారు. ఈసారి చూడండి ఏం జరిగింది. లాస్ట్ టైం 11,000 ఓట్ల డిఫరెన్స్ ఉండే సాయి గారు. 243 కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ మహాగఠబంధన్ అండ్ ఎన్టీఏ వాళ్ళు కలిసి ఆపోజిట్ అంటే దే కాంటెస్టెడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. 11,000 ఓట్ల డిఫరెన్స్ ఉండే సాయి గారు మొత్తం కలిపి. మొత్తం కలిపి 11,000 ఓట్స్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే దానికోసమే వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచారు లాస్ట్ టైం. దే వన్ బిగ్గర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్జేడీ. బికాస్ మీరు ఒక సీట్లో మీకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నక్కడ మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి, ఇంకో సీట్లో మీకు తక్కువ ఓట్లు వస్తాయి. కానీ యావరేజ్ చేసినప్పుడు మీకు ఒక నంబర్ స్క్యూడ్ అయిపోతుంది మొత్తం. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు లుక్ అట్ ఇట్. ఇప్పుడు అంటారు ఏఐఎంఎంకి ఇంత 1.5% వచ్చింది. మీరు అనుకుంటా 1.5% వచ్చి 5 సీట్లు గెలిచారు, ఎట్లా రాదు? యూ షుడ్ సీ ఓట్ పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేశారో, 45 సీట్లు ఎంఐఎం, ఆ సీట్లలో ఎన్ని ఓట్లు వచ్చింది దాని పర్సంటేజ్ డివైడెడ్ బై 45 చేయాల్సి. దెన్ యూ విల్ గెట్ ద యాక్చువల్ పర్సంటేజ్. కాకుండా మొత్తం 243లో పోటీ చేయలేదు కదా వాళ్ళు పోటీ చేసింది 45. సో యూ షుడ్, దట్ ఈస్ ద వే టు క్యాల్కులేట్ ద ఎంటైర్ థింగ్ అనమాట. సో క్యాల్కులేట్ చేసినప్పుడు ఈసారి మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ లాస్ట్ టైం 11,000 2020లో, ఈసారి 45 లక్షల ఓట్ల డిఫరెన్స్ అయ్యారు. 45 lakhs నేను చెప్పాను చూడండి. 15 సీట్లు 50,000 మెజారిటీ కన్నా ఎక్కువ గెలిచారు. అండ్ ఆల్ వేర్ వన్ బై ఎన్డీఏ. కాంగ్రెస్ లేకుంటే ఆర్జేడీకి ఒక్క సీట్లో కూడా 50,000 కన్నా ఎక్కువ రాలేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. బీజేపీ టాలీ కూడా చూడండి, 89 సీట్లు ఉన్నాయి. అది కూడా ఇట్ ఈస్ మోర్ దెన్ ఆర్జేడీ. ఎప్పుడు ఆర్జేడీకి ఇంత రాలేదు, మీరు చూసుంటారు. ఇది డెఫినెట్గా దిస్ ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఐ థింక్ ఇది బీజేపీ కానివ్వండి, మీరు ఓట్ షేర్లో వీళ్ళు చెప్పేది అసలు ఇది క్యాల్కులేషన్ తప్పు సాయి గారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. న్యాచురల్లీ మీరు ఒక ట్వీట్ చేస్తున్నప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మా స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, రాహుల్ గాంధీ ఎప్పుడు ఇది ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. నిన్న ఆయన ట్వీట్ చూసారా సాయి గారు? హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎస్ఐఆర్ ఎనీమోర్. ఏమన్నా ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు అంటే ఐఎమ్ సర్ప్రైజ్ విత్ ద రిజల్ట్స్ అది ఇదని చెప్పి. ఆర్జేడీ అసలు దాని గురించి మెన్షనే చేయట్లేదు, ఎస్ఐఆర్ గురించి క్యాంపెయిన్లు కూడా చేయలేదు వాళ్ళు. సో రాహుల్ గాంధీ ఇది ఎంటైర్ ఓట్ చోరీ. బహుశా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది చూడండి, ఏదో ఒక 2 కాన్స్టిట్యున్సీలు బీహార్లో తీసుకొని దాని గురించి ఒక పెద్ద కథ చెప్పడానికి
ఒక బహుశా ఇంకా హైడ్రోజన్ బాంబ్ తర్వాత నెక్స్ట్ ఏ బాంబ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ వచ్చి ద బిగ్గర్ బాంబ్ దాన్ హైడ్రోజన్ బాంబ్, అది తీసుకొచ్చి యురేనియం బాంబ్ ఉండొచ్చు, కాబట్టి అది తీసుకొచ్చి వేస్తాడేమో నెక్స్ట్. ఎందుకంటే ఆయనకు లేదు, ఐ మీన్ హీ ఈస్ లాస్ట్ క్రెడిబిలిటీ టోటలీ. మీరు వాళ్ళ పొలిటికల్ కామెంటరీ చూడండి సాయి గారు, ఎక్కడైనా ఏ న్యూస్ పేపర్ అయినా, నేను ఆల్రెడీ ఐ చెక్ 3 న్యూస్ పేపర్స్ డిజిటలీ, మూడిట్లో కూడా రాహుల్ గాంధీ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు? వై డస్ రాహుల్ గాంధీ డూ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ఓట్ చోరీ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, చూడండి కాడర్స్ చెప్తున్నాడు రాహుల్ గాంధీ, మనం ఎలక్షన్ గెలిచాము, మీకు తెలీదా? మనం గెలిచాము ఎలక్షన్, కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి మమ్మల్ని ఓడించారు. సో డోంట్ క్వశ్చన్ మై లీడర్షిప్. ఇండైరెక్ట్లీ డోంట్ క్వశ్చన్ మై లీడర్షిప్. నిన్న పవన్ ఖేరా అంటున్నాడు, నిన్న పవన్ ఖేరా అనేది ఏంటంటే, నిన్న అసలు ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఎలక్షన్ మహాగఠబంధన్ కి ఎన్డీఏకి మధ్య కాదు, ఎలక్షన్ కమిషన్ కి జనాలకి మధ్య ఎలక్షన్ ఇది అని అన్నాడు. అదే ఇప్పుడు ఎంత అది మనల్ని మనం ఎంత ఆత్మవంచన చేసుకుంటున్నారో వీళ్ళు, కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. యాక్చువల్లీ నాకు క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్లీ బీహార్ మీరు ఎప్పుడు అంటుంటారు, జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర నుంచి జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి అసలు ఒక సోషలిస్ట్ మూవ్మెంట్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలు కానివ్వండి, మొదటి నుంచి చాణక్యుడి పుట్టిన నేల, రాజకీయాలకు సంబంధించి బీహార్ అడ్డా, అది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పరిజ్ఞానం విషయంలో. అట్లాంటి బీహార్ ప్రజలని, బీహార్ ఓటర్లని తక్కువ చేయడం కదా ఇది, వాళ్ళ తీర్పుని అవమానపరచడం. కర్పూరి ఠాకూర్ వన్ ఆఫ్ ద లెజెండ్స్. ఓకే, అక్కడి నుంచి కదా మీరందరూ కలుసుకుంటూ వచ్చారు. సోషలిస్ట్ ఏం చెప్తారు, అడ్డా ఉండే అది ఒక టైంలో. ఇప్పుడు సోషలిజం అన్నీ పోయింది అనుకోండి, లోకంలో ఎక్కడ లేదు ఎక్కడ. ఈవెన్ జనతాదళ్ కూడా వాళ్ళు ఒక టైంలో ఇట్ దే వాస్ మోర్ సోషలిస్ట్. నితీష్ కుమార్ది సమతా పార్టీ అని ముందు పేరు ఉండేది, దానికి మీకు గుర్తుంటుంది. సమతా నుంచి ఇట్ బికేమ్ జనతాదళ్ సెక్యులర్. తర్వాత సాయి గారు కాంగ్రెస్కి ఏంటంటే డినయల్ మోడ్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఓడిపోయినా కానీ వాళ్ళు ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎలక్షన్ కమిషన్. ముందు ఈవీఎం చేస్తుండే, మీకు గుర్తుంటుంది, ఈవీఎంలు అని చెప్పి పెద్ద పుకార్లు అయిపోయాయి. తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపడేసినప్పుడు ఎస్ఐఆర్కి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మన కపిల్ సిబల్ని అడిగారు తమిళనాడు కేసులో. స్టాలిన్ ఏమన్నారంటే ఎస్ఐఆర్ చేయకూడదు, దళితులను తీసేస్తున్నారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఓబీసీలు తీసేస్తున్నారు అని చెప్పి స్టాలిన్ అక్విజిషన్ చేసి ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మొన్న ఏఎంఎస్ఆర్ సాయి గారు రీసెర్చ్ ఎస్ఐఆర్ ఎందుకు కండక్ట్ చేయకూడదంటే, తమిళనాడులో వర్షం పడుతుందంట నవంబర్ డిసెంబర్లో, వరదలు వస్తాయంట, వరదల తర్వాత క్రిస్మస్ వస్తాయంట, క్రిస్మస్ తర్వాత పొంగల్ వస్తుందంట, దానికోసం ఎస్ఐఆర్ చేయకూడదంట. ఆలోచించండి, సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని అడిగారు కపిల్ సిబల్ని. ఆయన ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయారు. సరే ఓకే వీ విల్ డూ ఇట్ ఆఫ్టర్ పొంగల్ అంటే ఏం చెప్తారు, అప్పుడు ఇంకేదో కథ చెప్తారు, అప్పుడు మళ్ళీ ఎండ ఉందంటారు, మళ్ళీ స్కూల్ ఎగ్జామ్స్ ఉందంటారు. ఎస్ఐఆర్ బీహార్లో జరిగిన దానికి సాయి గారు చాలామంది పర్సంటేజ్ ఎక్కువైంది అంటున్నారు. దాని రీజన్ ఏంటంటే 64 లక్షల ఇన్యాక్టివ్ ఓటర్స్ని తీసేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చూడండి, మీరు తెలంగాణలో కూడా తీస్తే మినిమం నా అంచనా ప్రకారం ఒక 40 నుంచి 50 లక్షల ఓటర్స్ విల్ బి అవుట్ స్ట్రేట్ అవే, డూప్లికేట్, డెడ్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. వీళ్ళు లేరు ఇక్కడ. అట్లాంటి ఓటర్స్ తీసేసింది బీహార్ ఎలక్షన్. ఎస్ఐఆర్ చాలా మటుకు మీరు చూడండి సాయి గారు, ఒక్క స్టేషన్, ఒక్క పోలింగ్ బూత్ కూడా రీపోలింగ్ జరగలేదు. బీహార్లో మినిమం 50-60 సీట్లలో రీపోలింగ్ జరుగుతుంది. గొడవ, ఈవీఎంలు తీసుకెళ్ళిపోతారు, ముందు బ్యాలెట్ బాక్స్ తగలబెట్టేస్తుండే, బూత్ క్యాప్చరింగ్ జరుగుతుండే. ఒక్క సీట్లో కూడా రికార్డ్, దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ నాట్ అ సింగిల్ సీట్ అట్ అ రీపోలింగ్. అండ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ బీహార్ అనేది మనం ఎప్పుడైనా మాట్లాడుతూ చాలా డెరగేటరీగా మాట్లాడతాం, బీహార్ ఓడ్ అంటాం. సారీ, ఐ మీన్ వాళ్ళు లేకుంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ అసలు నడవదు. హైదరాబాద్లో కూడా ఇక్కడ 17 లక్షల మంది బీహారీలు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు బీహార్లో. మా దగ్గర ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది, అక్కడొకడు ఉన్నాడు. ఆలోచించండి, వాళ్ళు అన్ని ప్లేసెస్లో ఉన్నారు వాళ్ళు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి గారు. బీహారీ అనేది హార్డ్ వర్కింగ్. వాళ్ళకి ఏంటంటే ఒక టైంలో చదువు వాళ్ళకి ఎక్కువ లేకుండా ఇంపార్టెన్స్, కానీ ఇప్పుడు కూడా సార్ నంబర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మిగతా క్యాడర్స్కి చాలా మటుకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంపోనెంట్స్ ఇచ్చేది బీహార్ నుంచి వస్తున్నారు. అదే ఒక డైకాటమీ అనమాట, ఒకవైపు ఇది ఒకవైపు అక్కడ. సో బీహార్కి ఆపర్చునిటీ, బీహార్కు ఉన్న మహిళలు, మీరు చెప్పినట్టు ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ రాహుల్ గాంధీకి ఉంది.
దట్ మేము డిసైడ్ చేస్తాం ప్రజలకు ఏం కావాలని, మీరు కాదు డిసైడ్ చేసేది. ఆ సెన్స్ ఆఫ్ ఎంటైట్మెంట్ ఈ బీహార్ ఎలక్షన్లో దిగి వచ్చింది. ఇప్పుడైనా ఆయన అర్థం చేసుకొని లెట్ హిమ్ స్టార్ట్ వర్కింగ్ టు రీవైటలైజ్ ద పార్టీ. మీరు మళ్ళీ అదే ఎస్ఐఆర్ పాట పాడితే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. సార్ అయితే ఇప్పుడు మనం బీహార్ ఎలక్షన్స్ తర్వాత ప్రెడిక్షన్స్ అనేది మనం ఒకసారి మాట్లాడాలి సార్. బేసికల్లీ జెన్జీ ఈ ప్రొటెస్ట్లు అవి ఇవి మీరు రోడ్డు మీదకి రండి అనేది రాహుల్ గాంధీ ఇస్తున్నటువంటి పిలుపు. ఓకే, ఓవైపు జెన్జీ ప్రొటెస్ట్లు ఇక్కడ ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయడము, లేకపోతే రాజ్యాంగము ప్రమాదంలో ఉంది, ఇట్లాంటి భావజాలను తీసుకొని అదే పంథాలో అజెండా చేసుకొని రాహుల్ గాంధీ వెళ్తాడు, వెళ్లే అవకాశమే కనబడుతోంది. సో రెండో అంశము, నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విజయోత్సవ సభలో ఒక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ రాబోయే రోజుల్లో స్ప్లిట్ అవ్వబోతుంది అని ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు ఆయన. సో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇండి అలయన్స్ పార్ట్నర్స్ కి, అంటే మిగతా కూటమిలోని పార్టీలన్నిటికీ కూడా లయబిలిటీగా మారింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందాక మీరు కూడా కోట్ చేశారు. మిగతా అలయన్స్ పార్ట్నర్స్ కి లయబిలిటీ అయిపోయింది అండ్ కాంగ్రెస్ లోనే ఒక స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన ఇచ్చిన ప్రెడిక్షన్. కాంగ్రెస్ స్ప్లిట్ అవుతుందా, అలయన్స్ పార్ట్నర్స్ విడిపోతారా, లేక నిజంగానే భారతదేశంలో జెన్జీ ప్రొటెస్ట్లు వచ్చి ప్రభుత్వాన్ని దించుతారా? ఏది జరగబోతుంది ఒక ప్రెడిక్షన్ జస్ట్ బీహార్ తర్వాత? వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ద థర్డ్ వన్ సాయి గారు. జెన్జీ అనేది భారతదేశంలో ఎప్పుడు రోడ్డు మీదకి రారు. లాస్ట్ టైం మీరు జెన్జీ ప్రొటెస్ట్ చూసింది మన జయప్రకాష్ నారాయణ గారి మూవ్మెంట్లో జరిగింది, మీకు గుర్తుంటుంది, నవనిర్మాణ్ మూవ్మెంట్లో. ఇప్పుడు నేను కూడా నాకు గుర్తుంటుంది, రాజ్భవన్ దగ్గర మేము ధర్నా చేసాం. ఇప్పుడు పీజీఆర్ స్టాచ్యూ ఉంది చూడండి, అక్కడ కూర్చొని ధర్నా చేసాం. విశ్వేశ్వరయ్య గారి స్టాచ్యూ కూడా అక్కడ ఉంది. అక్కడ నుంచి ఒక ఊరేగింపు లాగా రాజ్భవన్ వైపు వెళ్ళినప్పుడు టియర్ గ్యాస్ లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అక్కడ తరిమి కొట్టారు వాళ్ళు. దట్ ఈస్ ద టైమ్ వీ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూవ్మెంట్ అన్నమాట. దాని తర్వాత మీరు చెప్పండి సాయి గారు, ఎక్సెప్ట్ ఫర్ పొలిటికల్ పార్టీ ఈ అసోసియేషన్స్ అంటే యూత్ అసోసియేషన్ కాకుండా ఒక నార్మల్ హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఒక యంగ్స్టర్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడా? చేయడు. మన ఢిల్లీలో చూసాం, మన ఒక స్పుటాన్ ప్రొటెస్ట్ ఉండే లెఫ్టిస్ట్ వాళ్ళది పొల్యూషన్ గురించి. మన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, సింపుల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు అండ్ ఇట్ ఈస్ ఇండిఫరెన్స్ అని కూడా చెప్పొచ్చు. మన యంగ్స్టర్స్కి ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు చూడరు. ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే లేకుంటే ఇంకేమైనా రీజన్ ఉన్నప్పుడు పోలీస్ వాడు పిలిపిస్తేనే పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం చూస్తారు లైఫ్లో వాళ్ళు. నేను చెప్తుంది ఏంటంటే మన యంగ్స్టర్స్కి ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి, ఏంటి పోలీస్ స్టేషన్ అని వాళ్ళకి అర్థమవుతుంది. దెన్ దే విల్ నెవర్ డూ అ ప్రొటెస్ట్ అగైన్. ప్రొటెస్ట్ చేయాలి, ఎస్, నేను చెప్పట్లేదు ప్రొటెస్ట్ చేయకూడదని కాదు, కానీ ఏది మనం చూసాం సాయి గారు, అగ్నివీర్ టైంలో స్టేషన్లు తగలబెట్టారు, రైల్వే కోచెస్ తగలబెట్టారు, చాలా మట్టుకు గొడవ చేశారు వీరు. దట్ వాజ్ అన్ ఆర్గనైజ్డ్ కేయోస్టిక్ ప్రొటెస్ట్, కావాలని చేశారు. దాని తర్వాత మనం జేఎన్యూలో చూసాం, భారత్ తేరే టుకడే, అక్కడైతే పర్మనెంట్ అది టెంట్ కూడా ఉంది అక్కడ వాళ్ళకి. అది కాకుండా జామే మిలియా చూసాం, జాదవ్పూర్ చూసాం, ఇక్కడ రోహిత్ వెముల క్యాస్ట్ ఎపిసోడ్ తీసుకొని హెచ్సియూలో చూసాం. జెన్జీ అనేది భారతదేశంలో రీజన్ ఫర్ ప్రొటెస్ట్ ఏంటి? నాకు ఉద్యోగం లేదు, మీ డెమోక్రసీ ఖతరేమే హై. ఎక్కడ ఖతరేమే హై? డెమోక్రసీ భారతదేశంలో ఏ ప్రాబ్లం లేదు. శ్రీలంకలో జరిగిన ప్రొటెస్ట్ సపరేట్ సాయి గారు, దట్ వాజ్ ద రీజన్ బికాస్ అక్కడ ఉన్న కరప్ట్ రెజీమ్స్ ఎవరైనా కానీ, జయవర్ధన్ టైం నుంచి ఏం చెప్తారు, ప్రేమదాస నుంచి ఎవ్రీబడి వాజ్ కరప్ట్ శ్రీలంకలో. ఆ ప్రొటెస్ట్ ఉండే అది చూడండి. ఆ ప్రొటెస్ట్ తర్వాత దేర్ ఇస్ నథింగ్, రెగ్యులర్ గవర్నమెంట్ ఉన్నారు ఇప్పుడు అక్కడ, ఆర్మీ కాదు అక్కడ నడిపించేది. మీరు బంగ్లాదేశ్ చూస్తే ఇట్ వాజ్ అన్ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ బై ఆర్గనైజేషన్ కాల్డ్ సిఐఏ. వాళ్ళు చేపించారు, చాలా క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి రెజీమ్ చేంజ్ కావాలంటే చేపించారు. నేపాల్లో మూడో ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దాంట్లో, నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్పి వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, సోషల్ మీడియా షట్ డౌన్ చేశారని చెప్పి. సాయి గారు ఆ ప్రొటెస్ట్ అయిన తర్వాత మీకు గుర్తుంటుంది, ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ఒక్కొక్కరిని పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి జైలు వేశారు. ఇప్పుడు కూడా దే ఆర్ సర్చింగ్ ఫర్ పీపుల్. చాలామంది భారతదేశానికి వచ్చేసారంటున్నారు. అది అక్కడ రిజల్ట్ అనమాట. సో జెన్జీ ప్రొటెస్ట్ చేయడం రాహుల్ గాంధీ ఏమనుకున్నా అంటే ఆయన ఒక పిలుపు ఇవ్వగానే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాదు, ఎప్పుడు అట్లా జరగదు. ఇఫ్ దర్ ఇస్ అ జెన్యున్ రీజన్ ఫర్ ప్రొటెస్ట్, మన వాళ్ళు ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ కానీ, వీళ్ళందరూ కేఎస్యూ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తారు. కానీ వితౌట్ ఎ రీజన్ రెజీమ్ చేంజ్ కోసం చేస్తారంటే రాహుల్ గాంధీ అనుకున్నాడు జరుగుతుందని, కానీ జరగట్లేదు కదా. అవర్ యంగ్స్టర్స్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ సచ్ ప్రొటెస్ట్ సాయి గారు. అండ్ చాలా చాలా క్లియర్, ఇక్కడ మీకు అవెన్యూస్ ఉన్నాయి, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు డెమోక్రటిక్గా మీరు ఒక ఇష్యూ రేజ్ చేయొచ్చు, మీకు అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది. కానీ మీరు రోడ్డు మీద దిగి గొడవ చేయడం అనేది భారతదేశంలో ఎప్పుడు నడవదు సాయి గారు.
ఈయన చాలా ట్రై చేస్తున్నారు. జస్ట్ జెన్జీ సాయి గారు, యూర్ గెటింగ్ ఇట్ రాంగ్. ఈస్ ట్రయింగ్ ఇట్ ఇన్ ద ఆర్మీ ఆల్సో. ఆర్మ్ ఫోర్సెస్లో దళితులు లేరు. ఎందుకు ఆలోచించండి. ఇట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఆయనకి ఇంత కూడా తెలియదు. బీహార్ నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ 13% ఆర్మీలో ఉన్న, ఐ మే బి రాంగ్ విత్ ద స్లైట్ ఫిగర్, బట్ అక్కడ దాని దగ్గర ఉంది ఫిగర్ ఒకటి, దట్ దే ఆర్ ఫ్రమ్ బీహార్. మన దగ్గర ఉన్న ప్రతి రెజిమెంట్ ఒక వార్ క్రై ఉంటుంది. భారత్ మాతా కి జై, శివాజీ మహారాజ్ కి జై, జై మాతా. ఈ మన గోర్ఖా రైఫిల్స్ అన్ని రెజిమెంట్స్ కూడా, రాజపుతానా, మరాఠా లైఫ్ ఇన్ఫంట్రీ, సిక్ లైట్ ఇన్ఫంట్రీ, మెడ్రాస్ రెజిమెంట్, వీళ్ళకి ఆల్రెడీ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఏరియా. మీరు మళ్ళీ దాంట్లో రిజర్వేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆర్మీలో మనకు కావాల్సింది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మీరు ఎంత మంచి ట్రైనింగ్ తీసుకుంటారో, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో దాని మీద. కానీ కశ్మీర్లో ఒక ఎన్కౌంటర్కి వెళ్ళి నేను రిజర్వేషన్ కేటగిరీ, నేను అది అని చెప్పలేదు. మీరు అక్కడ వెళ్ళి యువర్ ఎఫిషియన్సీ ఇస్ టేకెన్ బై దాట్. మీరు ఏం చేశారు ఆ ఎన్కౌంటర్లో, మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు, మీ లీడర్షిప్ కేపబిలిటీ ఏంటి, అది చూస్తారు, కాకుండా రిజర్వేషన్ కాదు. సో రాహుల్ గాంధీ ట్రై చేసేది చాలా డేంజరస్ గేమ్. మనం అందరూ అనుకుంటాం ఈజ్ వెరీ వెరీ ఇన్నసెంట్. నో, సాయి గారు ఈజ్ నాట్ ఇన్నసెంట్. ఈజ్ అ వెరీ డేంజరస్ గా. ఎందుకంటే ఆయన ఏం చెప్తారు, ఆయన బ్యాకర్స్ ఉన్నారు చూడండి. సోరోస్ అని మనం మాట్లాడుతుంది. జస్ట్ సోరోస్ అట్లాంటి చాలా మంది ఉన్నారు. ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీడియా సపోర్ట్ ఉన్నారు. వీళ్ళకి మొత్తం ఒక 360 డిగ్రీ కవర్ ఇస్తున్నారు. వీళ్ళకి 360 డిగ్రీ కవర్. ఆ 360 డిగ్రీ కవర్ నుంచే రాహుల్ గాంధీ ఇమేజ్ బిల్డప్ అవుతుంది. లేకుంటే హీఈస్ యాక్చువల్లీ ఎ జీరో. బట్ ఆయన ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే ఒక విలన్ లాగా తయారు చేసి ఆయన ఒక హీరో లాగా చూపిస్తున్నారు. ఇది జరుగుతుంది సాయి గారు. సార్, అయితే ఇక ఒకసారి మనము బీహార్ నుంచి జూబ్లీహిల్స్ కి వద్దాం సార్. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాయి? బేసికలీ టిఆర్ఎస్ పార్టీ తన సొంత సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ థర్డ్ పొజిషన్ లోనే ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ ని మీరు ఎట్లా చూస్తారు? సాయి గారు, ఎప్పుడైనా ఒక బైపోల్ నడిచినప్పుడు రూలింగ్ పార్టీ గెలుస్తారు. అది 90% టైం అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా నిన్న దాంట్లో మనం బీహార్ అని చెప్పి వెళ్ళాం, కానీ 8 బైపోల్స్ జరిగింది నిన్న. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు, ఒరిస్సాలో బీజేపీ గెలిచారు, అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచారు. అంటే ఎవ్రీ ప్లేస్ వేర్ ఎవర్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు బైపోల్స్లో వాళ్ళే గెలుస్తారు యూజువల్లీ. అంటే వాళ్ళ మసిల్ పవర్ కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, దీనంతా వాళ్ళు యూజ్ చేస్తారు. జూబ్లీహిల్స్ కూడా జరిగింది ఇదే. జూబ్లీహిల్స్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంక్ని రేవంత్ రెడ్డి గారు ఆల్ అవుట్ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నిన్న 2 కారణాలు చెప్తున్నారు బీహార్ ఎలక్షన్కి ఇంకా బయట ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి ఏం జరిగిందని. ఒకటి, కేరళ నుంచి ఒక ట్విట్టర్ ఉండే, ఇట్ రియలీ డ్యామేజ్ కాంగ్రెస్. బీడీ అండ్ బీహార్ అని చెప్పి జిఎస్టీ గురించి ఒక ట్వీట్ చేశారు ఐఎన్సీ కేరళ ట్విట్టర్ హ్యాండిల్. ఇది చాలా పెద్ద దుమ్ము రేపింది. దాని తర్వాత డిలీట్ చేపించారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అప్పటిదాకా బీజేపీ వాళ్ళు చాలా బాగా వాడుకున్నారు బీహార్లో దాన్ని. రెండవది, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నడిచే టైంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. అది కూడా హిందీలో చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా బీహార్లో వీళ్ళు బాగా వాడుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆ స్టేట్మెంట్ ఇంకా ఉంటుంది, ఆలోచించాడు. ఇప్పుడు పోతుంది. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ ఉన్నా కానీ హిందూ కన్సాలిడేషన్ జరగాలంటే ఆ వీడియో ప్లే చేస్తే అయిపోతుంది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మన్మోహన్ సింగ్ గారు అన్నారు, ముస్లిమ్స్ హ్యావ్ ఎ ఫస్ట్ రైట్ టు ద రిసోర్సెస్ అన్నారు. ఆలోచించండి. నాట్ మైనారిటీస్, ముస్లిమ్స్ అన్నారు స్పెసిఫిక్లీ. ఎనీవే, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మనకు తెలిసింది ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ రెండోసారి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు ఇక్కడి నుంచి. ఆ కాన్స్టిట్యున్సీలో మైనారిటీస్ని తీసేస్తే నెక్స్ట్ ఆంధ్ర వైపు నుంచి ఉన్న చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు. అంటే మన కుక్కట్పల్లి లాగా కాకుండా కొంచెం హై మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది జూబ్లీహిల్స్లో ఉన్నారు. బహుశా బీజేపీ చేసిన తప్పు ఉండొచ్చు. వాళ్ళ దగ్గర 2 మహిళలు ఉన్నారు, కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ దమ్ హ్యాపెన్ టు బి ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ ఫ్రమ్ ఆంధ్ర సైడ్. ఆమెకి టికెట్ ఇస్తే బహుశా బీజేపీ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుండే. అక్కడ గెలుస్తారని ఇక్కడ లేదు సాయి గారు. ఎందుకంటే గెలవడం చాలా డిసైడ్ అయ్యింది. ఎందుకంటే అజరుద్దీన్ని క్యాబినెట్లో తీసుకోవడానికి కారణం అదే. ఇన్ని రోజులు ఒక ముస్లిం మినిస్టర్ లేదు అని వాళ్ళకి తెలియదండి క్యాబినెట్లో. సడన్గా రేవంత్ రెడ్డి గారికి ఎట్లా గుర్తొచ్చింది? అది మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడి అజరుద్దీన్ని క్యాబినెట్లో తీసుకోలేదు. ఎందుకంటే అజరుద్దీన్ ఇమేజ్ అంత గ్రేట్ ఏం లేదు. అక్కడ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత
ఆయన ఇమేజ్ ఇస్ వెరీ బ్యాడ్. అనుకుని దీనికన్నా ముందు కూడా జూబ్లీస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా. కానీ ఈసారి ఆయన హ్యాపీగా పెట్టుకోవడానికి చేశారు. మూడోది ఎంఐఎం ఓట్స్. ఎంఐఎం చాలా క్లియర్గా నిన్న కూడా అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ విక్టరీ స్పీచ్లో, బీహార్ విక్టరీ స్పీచ్లో మాట్లాడుతూ జూబ్లీస్ గురించి చెప్పారు. జూబ్లీస్ ఉన్న కార్పొరేటర్స్ పేరు తీసుకొని ఆయన థ్యాంక్ యూ చెప్పారు వాళ్ళకి, వాళ్ళు చేసిన దానికి కాంట్రిబ్యూషన్. అంటే ఎంఐఎం గ్రౌండ్ లెవెల్లో చాలా పని చేశారు. అది వాళ్ళు బయట చూపించట్లేదు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ కమ్యూనిటీ మీటింగ్స్ ఉంటుంది సాయి గారు, అది మస్జిద్లో చెప్తారు, లేకుంటే వాళ్ళ మొహల్లాలో చెప్పేస్తారు, అందరికి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది దట్ మీరు అందరు కలిసి ఓట్ చేయాల్సిందని. సో 50% ఓట్లు పడినా కానీ జూబ్లీ హిల్స్లో మనకు తెలుసు అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. కానీ అక్కడ డెఫినెట్లీ ముస్లిం ఓట్స్, ఎందుకంటే నేను అనుకున్నాను ఒక 50,000 టార్గెట్ ఉండొచ్చు వీళ్ళదని మెజారిటీ అనుకున్నాను కాంగ్రెస్ వాళ్ళు, అట్లీస్ట్ 35,000 40,000. కానీ 25,000కి వచ్చి తాగిందంటే బీఆర్ఎస్, విచ్ ఇస్ సర్ప్రైజింగ్ సాయి గారు. బీఆర్ఎస్కి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా అంచనా ప్రకారం లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ పోవడానికి కారణం అదే. ఎందుకంటే బీజేపీ ఓటర్స్ చాలామంది బీజేపీ ఎట్లయినా గెలవరు, కానీ మన కాంగ్రెస్ని గెలిపించకూడదని చెప్పి బీఆర్ఎస్కి ఓటేశారు. దానికి అది లేకుండా బీఆర్ఎస్కి అంత పెద్ద ప్రసక్తి ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ పవర్, అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటాం మనం. సో సడన్గా ఇప్పుడు నిన్న కేటీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నిన్ననే, మేము మళ్ళీ తిరిగి వస్తున్నాము, మేము పోలేదు ఎక్కడ, మేము ఇక్కడే ఉన్నామని చెప్పి. కానీ ఇక్కడ హరీష్ రావు ఎక్కడ కనిపించలేదు, కవిత అయితే అసలు లేదు, కేసీఆర్ గారు అయితే బయటికి రావట్లేదు. సో వాళ్ళకు ఒక న్యూ లీడ్స్ మాట్లాడుతోంది, కవిత రివర్స్ చెప్తోంది. మీరు చూసారా, కర్మ హాంట్స్ యు అని చెప్తోంది, నిన్న ట్వీట్ చేసింది ఆవిడ. దట్స్ వాట్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనూ మాకు తెలుసు. అండ్ హరీష్ రావు అంత యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు, ఎందుకంటే ఆయనకున్న బిజినెస్, ఆయనకున్న ఏం చెప్తారు, ఆయన ఏరియాలో ఉన్న అదన్నీ చూసుకుంటున్నాడు, కానీ రూరల్ ఏరియాస్లో. కానీ ఇక్కడ అర్బన్ ఏరియాకి ఎక్కువ రావట్లేదు ఆయన, హరీష్ రావు గారు. ఆయన ఒక మాస్ లీడర్ ఇన్ దాట్ ఏరియా అనమాట. కేటీఆర్కి ఒక ఇమేజ్ ఏంటంటే అర్బన్, పాలిష్డ్, ఇంగ్లీష్ మాట్లాడతారు చాలా బాగా, ఆ యంగ్స్టర్స్తో కనెక్ట్ అవుతాడు. కానీ సునీతకి అక్కడ ఇన్ని ఓట్లు రావడం అని, ఆమెమో గుండారాజు అది ఇది అని చెప్పి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఈజ్ వెరీ సింపుల్. నవీన్ యాదవ్ గెలవడంలో చాలా మట్టుకు ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. రెండవది అక్కడ విపరీతంగా డబ్బులు, ఏం చెప్తారు, మద్యం, బిర్యానీ అన్నీ ఖర్చు పెట్టారు అక్కడ. అండ్ డెఫినెట్గా ఆ రిజల్ట్ చూపిస్తుంది కూడా. ఇండిఫరెన్స్ ఎవరిదంటే అర్బన్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఎలీట్ అర్బన్ ఓటర్స్. నేను ఎందుకు ఓట్ వేయాలి, నేను ఓటు వేస్తే కూడా ఏం జరగదు ఇక్కడ, నేను ఓటు వేయకపోతే కూడా ఏం జరగదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు దూరం ఉన్నారు పోలింగ్ బూత్ నుంచి. డెఫినెట్లీ మనం బూత్ బై బూత్ అనాలిసిస్ చేయాల్సిందే జూబ్లీ హిల్స్లో. ఎక్కడ ఓట్లు ఎక్కువ పడ్డది, ఎక్కడ తక్కువ పడ్డది మీరు చూస్తారు. రెహమత్ నగర్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నది మన అర్బన్ పాకెట్, ఫిలిం నగర్ వైపు అట్లాంటి ఏరియాస్లో జూబ్లీ హిల్స్లో ఓట్లు తక్కువ పడి ఉంటుంది. డెఫినెట్ దాట్ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ హ్యాపెండ్ సాయి గారు. ఓకే సార్, ఇక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ 2026 ఇప్పుడు, అంటే మోదీ గారికి ప్రతి ఎలక్షన్ ఒక ఆయన చేస్తున్నటువంటి పరిపాలనకు గీటురాయి అన్నట్టుగానే చెప్తూ వస్తారు. ఇది ఇప్పుడు చూసారా, ఈ ఎలక్షన్ ఇది రిఫరెండం, ఇది మోదీ పరిపాలనకి అని ఎన్నోసార్లు చెప్తారు. అన్నిసార్లు మోదీ గారు గెలుస్తూ వస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ కేరళ, తమిళనాడులో కూడా ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నాయి. బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాంలో ఉంది, పుదుచ్చేరిలో ఉంది. సో ఒక అస్సాం మినహా మనము బెంగాల్, కేరళ, తమిళనాడు ఇక్కడ ఎస్ఐఆర్ నిర్వహించబోతున్నారు. సో బీహార్ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ దృష్ట్యానే అదే అజెండాగా పెట్టుకొని అక్కడ రాజకీయాలు జరిగే అవకాశం కనబడుతుంది. సో కేరళకి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా అండ్ తమిళనాడు రాజకీయాల్లో ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి చర్చ నడుస్తోంది? ఆల్రెడీ ప్రతిపక్షాలు కొంత సమాయత్తం అవుతున్నట్టుగా కనబడుతుంది. మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? ఫస్ట్ కేరళ నుంచి స్టార్ట్ చేద్దాం సాయి గారు, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దేర్. సో న్యాచురల్లీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చూస్తూనే ఉంటాను నేను. కేరళలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది సాయి గారు. అంటే అక్కడున్న పంచాయత్కి, అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎలక్షన్ జరగబోతుంది. కానీ ఈ ఎలక్షన్స్లో చాలా మటుకు బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, ఎస్పెషలీ అర్బన్ సెగ్మెంట్స్లో. ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశారు, పాలక్కాడ్లో పర్ఫామ్ చేశారు, పండలం విచ్ ఇస్ ద సీట్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, అక్కడ కూడా బీజేపీ హోల్డ్స్, కార్పొరేషన్ వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో సాయి గారు బీజేపీ పర్ఫార్మెన్స్ కేరళలో, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అలయన్స్ లేదు ఎక్కువ. ఒక బీడీజేఎస్ అని చెప్పి వెల్లాపల్లి నటేషన్ కొడుకు, ఆయనతో ఉన్న టైఅప్, అంటే బేసిక్లీ ఇడువా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ పార్టీ, పొలిటికల్ పార్టీ బీడీజేఎస్, వాళ్ళతో ఒక్కటే టైఅప్ ఉంది. మిగతా ఏ లెవెల్లో టైఅప్, అక్కడ 2 అలయన్సెస్ ఉన్నాయి మీకు తెలిసింది కదా. ఒకటి యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ లెడ్ అలయన్స్, దాంట్లో ముస్లిం లీగ్ ఉంది. ఇటు ఎల్డిఎఫ్
ఎల్డిఎఫ్లో సిపిఐ, సిపిఎం, కేరళ కాంగ్రెస్ అంటే క్రిస్టియన్ గ్రూప్ ఫ్రమ్ ద కోటయం ఏరియా అనమాట. అక్కడి నుంచి వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. ఈ రెండు అలయన్స్ నడిమిట్లో బీజేపీ ఉన్నారు. బీజేపీకి అదే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే కేరళలో హిందూ పాపులేషన్ ఇప్పుడున్నది 2011లో లాస్ట్ సెన్సస్ జరిగింది. కానీ ఇప్పుడు నార్మల్ కామెంట్ ఏం చెప్తున్నారు, 44 నుంచి 45% హిందువులు ఉన్నారు కేరళలో ఇప్పుడు. సో దే ఆర్ యాక్చువల్లీ టెక్నికలీ అ మైనారిటీ. కానీ మైనారిటీ స్టేటస్ ఎప్పుడు వాళ్ళకి ఇయ్యరు. ఈ 45 కూడా మూడిట్లో స్ప్లిట్ అయిపోతారు. సిపిఎం వైపు ఒకరు, కాంగ్రెస్ వైపు ఇంకో పర్సంటేజ్, అండ్ బీజేపీ వైపు. దానికోసం బీజేపీకి చాలా మటుకు సీట్లో 16% ఓట్ పర్సంటేజ్ వస్తుంది. సేమ్ థింగ్ యూల్ సీ ఇన్ తమిళనాడు ఆల్సో సాయిగారు. అక్కడ కూడా బీజేపీకి మ్యాక్సిమం 18% ఓట్ షేర్ వస్తుంది. కానీ కొన్ని సీట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ తిరువనంతపురం, అక్కడ ఇట్స్ అ మేజర్ హిందూ బెడ్ అనమాట. కంప్లీట్గా హిందూ స్ట్రాంగ్ హోల్డ్ అది. ఎస్పెషల్లీ నాయర్ మెనన్ కమ్యూనిటీ స్ట్రాంగ్ హోల్డ్. అక్కడ బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం మనం చూసాం ఎలక్షన్లో కూడా దే కేమ్ వెరీ క్లోజ్ టు విన్నింగ్ ద ఎలక్షన్. రాజీవ్ చంద్రశేఖర్ శశి థరూర్ని ఆల్మోస్ట్ చాలా క్లోజ్ మార్జిన్లో వాళ్ళు ఓడించారనమాట శశి థరూర్. దీనికన్నా ముందు కూడా బీజేపీ నేమం అని చెప్పి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచారు ఓ రాజగోపాల్ గారు 2 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, 2 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. సో ఈ పొజిషన్లో కేరళలో బీజేపీని గ్రో చేయడానికి, ఇప్పుడు కేరళలో బీజేపీకి ఉన్న ఒకటే ఎంపీ సురేష్ గోపి గారు. ఆయన త్రిశూర్, మా హోమ్ టౌన్ నుంచి కలిచారు ఆయన. అది కూడా స్పెసిఫిక్లీ బికాస్ ఇది ఒక క్రిస్టియన్ ఓట్స్ ఆయనకు వచ్చిన దాంతోనే ఆయన ఈ ఎలక్షన్ గెలిచారన్నమాట సాయి గారు. అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు జరగబోయే దాంట్లో తమిళనాడుకి వస్తే, తమిళనాడులో ఆల్వేస్ బీజేపీ ఒక సెకండ్ రోల్ ప్లే చేస్తారు. సెకండ్ ఫిడిల్ అంటాం మనం ఇప్పుడు. సెకండ్ ఫిడిల్లో ఏంటి, అక్కడ ఏఐఏడిఎంకే కదా పోటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారో తీసుకోవాల్సింది. అన్నామలైని పెట్టుకొని కంటిన్యూ చేస్తే బాగుంటుండే అని ఒక ప్రశ్న ఉంది. అది డెఫినెట్లీ దట్స్ అ గుడ్ క్వశ్చన్. కానీ అది మనం చెప్పలేం. ఎందుకంటే అది పార్టీ లెవెల్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఏఐడిఎంకే వాళ్ళు ఎప్పుడు అన్నామలైతో అన్కంఫర్టబుల్గా ఉన్నారు. ఎస్పెషల్లీ ఏఐడిఎంకే లీడర్షిప్, పన్నీర్ సెల్వం కానీ, దాని తర్వాత వచ్చిన ఎడపల్లి పళనిస్వామి కానీ, వీళ్ళందరూ దే వర్ నెవర్ కంఫర్టబుల్ విత్ అన్నామలై. అన్నామలై పక్కన నిన్న ఒక స్పెషల్ ఇన్సిడెంట్ నేను లైవ్ టెలికాస్ట్ లో చూశాను. ఏదో జాతీయ ఛానల్లో ఒక లైవ్ టెలికాస్ట్ జరుగుతుంటే చాలా మంది ఏడిఎంకే కార్యకర్తలు తమిళనాడు నుంచి బీహార్కి వచ్చారు. బీహార్ లో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఏడిఎంకే కార్యకర్తలతోటి రిపోర్టర్ మాట్లాడితే వాళ్ళు చెప్తున్నదంటే ఇదే రిపీట్ అవుతుంది తమిళనాడులో, మేము ఏడిఎంకే అండ్ బీజేపీ కలిసి అలయన్స్ లో మేము వెళ్ళబోతున్నామని ఆల్రెడీ ప్రకటించేశారు. సో మాకు పళనిస్వామి గారు మమ్మల్ని వెళ్ళమని చెప్పారు, అందుకోసం మేము అందరం వచ్చాము, మా ఏడిఎంకే కార్యకర్తలం మేమంతా అని చెప్పేసి బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఉంది. అంటే ఈ అలయన్స్ ఇక కన్ఫర్మ్ అన్నట్టుగానే మనకు కనబడుతోంది. రైట్? అలయన్స్ ఇస్ దేర్ సాయి గారు. అలయన్స్ ఎక్కడ వెళ్ళదు. కానీ ఎన్ని సీట్లు ఇస్తారు బీజేపీకి, దాంట్లో విన్నబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? పుదుచ్చేరి చాలా చిన్నది, ఇట్స్ యూనియన్ టెరిటరీ టెక్నికలీ స్పీకింగ్ విత్ స్టేట్ అసెంబ్లీ. కానీ బీజేపీకి పుదుచ్చేరిలో అప్పుడప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తే, కానీ స్పెసిఫిక్లీ మనం తమిళనాడుకు వచ్చినప్పుడు బీజేపీని ఏఐఏడిఎంకే ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారా వాళ్ళకి, అన్నామలై రోల్ ఏముండబోతుంది, మిగతా పార్టీ లీడర్స్ ఏం చేస్తారు, దీనిది ఒక పెద్ద ప్రశ్న ఉందన్నమాట సాయి గారు. సో డెఫినెట్లీ మనం ఏం చూడాల్సిందంటే ఏఐడిఎంకే రోల్ ఈ రాబోయే ఎలక్షన్. ఎందుకంటే అక్కడ డిఎంకే ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు సాయి గారు, వాళ్ళు వీక్గా ఏం లేరు అక్కడ. సో ఏఐడిఎంకే పర్ఫార్మెన్స్, జయలలిత గారు ఆమె పోయిన తర్వాత సీన్ నుంచి ఏఐడిఎంకే ఎప్పుడు బాగా పర్ఫామ్ చేయట్లేదు అక్కడ. వాళ్ళకి న్యాచురల్ ఒక ఆలై ఉన్న దానికోసమే బీజేపీ వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ నా అంచనా ప్రకారం ఏఐడిఎంకే తమిళనాడు ఇస్ ద రైట్ ఆఫ్ ఫర్ బీజేపీ. వాళ్ళకి ఒక 10 సీట్లు ఇచ్చి, అసెంబ్లీ సీట్లు ఇచ్చి 5 కలిస్తేనే అది చాలా మంచి పెద్దదే. కోయంబత్తూర్ లాంటి సెగ్మెంట్స్లో డెఫినెట్లీ బీజేపీకి ఒక పట్టు ఉంటుంది. మీరు ఆలోచించండి, బీజేపీ సపోజ్ బి అర్బన్ పార్టీ సాయి గారు, కానీ చెన్నైలో కూడా వాళ్ళకి సీట్ గెలవలేకపోతారు. 1000 లైట్స్ కానివ్వండి, అన్నానగర్ కానీ, ఏదైనా సీట్స్ వాళ్ళు గెలవలేరు అక్కడ. బికాస్ కంప్లీట్లీ ఒక ద్రవిడియన్ మైండ్ సెట్ ఉంది అక్కడ. మీరు కూడా చూసుంటారు, మీరు కూడా అనలైజ్ చేస్తారు చాలా మటుకు. ఆ ద్రవిడియన్ మైండ్ సెట్ బ్రేక్ చేయడానికే బీజేపీకి ఎప్పుడు అక్కడ పై చేయి ఉండదు. మనం ఇట్లాంటి సిమిలర్ సిచ్యువేషన్ పంజాబ్ వైపు చూస్తూ ఉంటుంది సాయి గారు. అక్కడ శిరోమణి అకాలీ దళ్ ఎప్పుడు బీజేపీని పై రానియలేదు. ఇన్ఫ్యాక్ట్ ద ఓల్డెస్ట్ అలై ఆఫ్ బీజేపీ 1984 నుంచి ఉన్న అలై శిరోమణి అకాలీ దళ్. ఓన్లీ రీసెంట్లీ ఆ ఫార్మ్ ఎజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలయన్స్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా మటుకు దాని తర్వాత ఎలక్షన్ గెలవలేదు, ఇంక్లూడింగ్ ఎస్టర్డేస్ ఎలక్షన్. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు అక్కడ. సో ఈ పర్టికులర్ పొజిషన్లో బీజేపీకి తమిళనాడులో సెకండ్ ఫిడిల్ ప్లే చేయాల్సింది. కానీ ఏదో ఒక రోజు ఈ మైండ్ సెట్ నుంచి బ్రేక్ చేసి బయటికి రావడానికి బహుశా అన్నామలై గారిని మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. బీజేపీ ఈ ఎలక్షన్ తర్వాత బీజేపీ సెంట్రల్ లీడర్షిప్కి ఒక అవగాహన రావచ్చు.
కానీ రైట్ నౌ తమిళనాడు ఇస్ నాట్ ఎ ప్రయారిటీ ఫర్ బీజేపీ. అదొక చాలా క్లియర్ ఏం చెప్తారు ఇండికేషన్ ఇచ్చారు పార్టీ లీడర్షిప్. అది కాకుండా మీరు బెంగాల్ గురించి మాట్లాడారు. బెంగాల్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఐడియల్ కాంటెస్ట్ సాయి గారు. స్పెసిఫిక్లీ ప్రధానమంత్రి గారు బెంగాల్ గురించి మాట్లాడడం క్రౌడ్ రియాక్షన్ మీరు చూసుంటారు బీజేపీ ఆఫీస్లో. చాలా మట్టుకు వాళ్ళు ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఎంటైర్ ఎఫర్ట్ బెంగాల్ మీద పెట్టబోతున్నారని నాకు డౌట్. ఎందుకంటే ఎస్ఐఆర్లో ఒక చాలా క్లీనప్ జరిగితే బెంగాల్లో చాలా మట్టుకు అక్కడున్న ఫేక్ ఓటర్స్ అందరూ బయటపడతారు. దాంతో కానీ లాస్ట్ టైం చేసిన తప్పు బీజేపీ ఈసారి చేయకూడదు. లాస్ట్ టైం బీజేపీ గెలిచిన తర్వాత వాళ్ళ సపోర్టర్స్ని రోడ్డు మీద ఎడిసేశారు, కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసారు. వాళ్ళ మీద దాడి జరిగింది, చాలామంది చనిపోయారు అటాక్స్లో, టీఎంసీ వాళ్ళు చేసిన అటాక్స్లో. అది బీజేపీ ఎప్పుడు చేయకూడదు. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాను, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒక్కటే కాదు, మీరు ఎక్కడైనా దేశంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళ కోర్ ఓటర్ బేస్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. వాళ్ళ కార్యకర్తలు, ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ కార్యకర్తలు అందరూ అంటారు బీజేపీ ఎలక్షన్ మిషనరీ అంటే ఆసమ్ అంటారు. కరెక్ట్, అది బీజేపీ ఎలక్షన్ మిషనరీ ఈజ్ ఆసమ్. కానీ మీ కార్యకర్తలు మీరు చూసుకోవాలి సాయి గారు. వాళ్ళని ఇడిచేశారు లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్. వాళ్ళ పాపం ఎంతమంది చనిపోయారు అటాక్స్లో. ఇప్పుడు కూడా జరుగుతుంది, వాళ్ళ మీద ఫేక్ కేసు పెడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మమతా బెనర్జీ. దాన్ని వ్యతిరేకించడం బీజేపీ వాళ్ళకి మొత్తం ఎఫర్ట్స్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఎస్ఐఆర్లో మంచి క్లీనప్ జరిగితే బంగ్లాదేశీ ఓటర్స్, ఫేక్ ఓటర్స్ని చాలామందిని అక్కడ తీసేయచ్చు. బహుశా చాలామంది దాంట్లో ఆల్రెడీ బంగ్లాదేశ్కి పారిపోయారని చెప్పి మీరు న్యూస్ చూసుంటారు. ఒక లేక్లో చాలా మటుకు ఆధార్ కార్డులు దొరికినాయి, డస్ట్బిన్లో ఆధార్ కార్డు దొరుకుతున్నాయి. అదన్నీ ఇట్స్ అన్ ఇండికేషన్. ఎస్ఐఆర్ రాగానే అన్నిటికంటే ఎక్కువ ప్యానిక్ అయింది మమతా బెనర్జీ. స్టాలిన్ కూడా అంత ప్యానిక్ కాలేదు, కేరళలో కూడా లేదు. కేరళలో అన్ని రియాక్షన్, నార్మల్ రియాక్షన్. కానీ మమతా బెనర్జీ స్ట్రైట్ అవే ప్రొసెషన్ తీసింది, నేను అక్కడ ఎస్ఐఆర్ చేయని చెప్పింది. తర్వాత ఆమెకు తెలిసిపోయింది ఆమె ఏం చేయలేదు, అది నడుస్తూనే ఉంటుంది ఆ ప్రాసెస్ అని. సో డెఫినెట్గా వెస్ట్ బెంగాల్ బీజేపీకి అట్లీస్ట్ గెలవకపోతే కూడా దే షుడ్ పుట్ అప్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. వాళ్ళు 2 లోక్సభ ఎలక్షన్ ముందు చేసిన అదే పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. లోకల్ లీడర్షిప్ సువేందు అధికారి కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరినీ వాడుకొని చాలా బాగా బయట నుంచి ఉన్న సపోర్ట్ కూడా బీజేపీ తీసుకొస్తే డెఫినెట్గా బెంగాల్ బీజేపీ కెన్ పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, దట్ డౌట్ లేదు దాంట్లో. అస్సాం టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏఐయూడిఎఫ్ ఒక్కటే థ్రెట్ ఉంది, బద్రుద్దీన్ అజ్మల్ది. అది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్, 22 నుంచి 27 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. దాన్ని ఎంఐఎం వచ్చి చూసుకుంటారు. చార్మినార్ పార్టీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఓవైసీ గారు వెళ్తారు అండ్ డెఫినెట్లీ అక్కడున్న ఓట్ కటింగ్ జరుగుతుంది. కానీ బీజేపీకి అస్సాంలో నాకైతే థ్రెట్ ఏం కనిపించట్లేదు సాయి గారు. ఐ థింక్ దే విల్ రియలీ విన్. అండ్ హిమంత హ్యాస్ బీన్ హ్యావింగ్ చాలా మంచి స్ట్రాంగిల్ హోల్డ్, డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడున్న హ్యూమన్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, దాని మీద చాలా, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్, చాలా మటుకు ఆయన నిఘా దాని మీద ఉండే. అండ్ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్ ఫర్ బీజేపీ. అస్సాంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 2 రాష్ట్రాల్లోనే బీజేపీకి ఇంకా నెక్స్ట్ 6 months, ఆల్రెడీ ఎవరో నిన్న చెప్పారు ఒక డిస్కషన్లో ఒక ఛానల్లో, బీజేపీ ఒక ఎలక్షన్ గెలిచిన తర్వాత రిలాక్స్ చేయరు, థాయిలాండ్కి వెళ్ళరు, కొలంబియాకి వెళ్ళరు, ఇప్పుడు మస్కెట్కి వెళ్ళారంట ఎవరో. అట్లా వెళ్ళకుండా ఇక్కడే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి పని మొదలు పెడతారని చెప్పేసి. దాట్ ఈస్ ద డిఫరెన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కొంతమంది అన్నారు ఆల్రెడీ మొదలైపోయిందిలే, ఏం చేయాల్సిందని చెప్పారండి. అది సాయి గారు. ఓకే సార్, అయితే ఇక లాస్ట్ కంక్లూజన్, ఇప్పుడు 2025 మనం పూర్తి చేసుకుంటున్నాము. సో బీహార్ మీదనే అంతా నడిచింది గత కొన్ని రోజులుగా. సో 2024లో వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒక జార్ఖండ్ లో బీజేపీ ఫెయిల్ అయింది. బట్ అఫ్ కోర్స్ అక్కడ ఇంతకు ముందు కూడా పెద్దగా అక్కడ లేకుండే, హోప్స్ ఏం లేకుండే. బట్ ఇప్పుడు వచ్చిన ఈ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ ఇయర్. ఆ తర్వాత సెన్సస్ నిర్వహించబోతున్నారు. సెన్సస్ కి సంబంధించి ఈవెన్ కాస్ట్ సెన్సస్ కూడా అందులో నిర్వహించబోతున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒకటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఉంది. సో ఓవరాల్ గా విమెన్ రిజర్వేషన్ రాబోతోంది. సో నెక్స్ట్ 1-2 years జర్నీ ఇంకా అంత చాలా ఛాలెంజెస్ తో కూడుకున్నదిగానే మనం భావించాల్సి ఉంటుంది. సో మీ అంచనా ఏంటి? ఈ టైంలో ఈవెన్ నేషనలిస్టులు, జాతీయవాదులు ఆలోచించాల్సిన అంశాలు లేదా కొంచెం చూసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి మన ఎకానమీ సాయి గారు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మోదీ గారు తీసుకొస్తున్న మార్పులు చాలా ఉన్నాయి. దీని గురించి మొన్న నేను ఒక మీటింగ్లో కూడా మాట్లాడాను యశ్రా నగర్లో. 150,000 కోట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మోదీ గవర్నమెంట్ ఒక బడ్జెట్ తీసుకొచ్చింది. సెపరేట్ ఒక అమౌంట్, ఒక బడ్జెట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో మన R&D ఈజ్ ద వీకెస్ట్ లింక్.
మన పర్సంటేజ్ ఆఫ్ జీడిపి టు R&D టు జీడిపి చూస్తే చాలా తక్కువ. చైనాని కంపేర్ చేస్తే కానీ, మిగతా అడ్వాన్స్ కంట్రీస్ కంపేర్ చేస్తే వాళ్ళు చాలా మటుకు R&D మీద ఖర్చు చేస్తారు. మనం చేయట్లేదు. గవర్నమెంట్ సెక్టర్ని పక్కన పెట్టండి. గవర్నమెంట్ సెక్టర్కి ఈ ఇచ్చే 1,50,000 కోట్లు నెక్స్ట్ 10 సంవత్సరాలు ఖర్చు చేయబోతున్నారు. దాంట్లో ప్రైవేట్ సెక్టర్కి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచో లేకుంటే మిగతా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచో బయటికి వస్తున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగం కావాలంటే భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ట్రంప్ టారిఫ్ అని చూస్తున్నాం, కానీ అదొక బహుశా ఇంకొక నెలలో అగ్రిమెంట్ సైన్ అయిపోతుంది. టారిఫ్ అగ్రిమెంట్ ఉండదు, టారిఫ్లు ఉండవు, ఏముండవు. ఉంటే కూడా 15% దాకా ఉంటుంది, రెసిప్రోకల్ బేసిస్లో ఉంటుంది. కానీ మనం ఒక చైనాని మ్యాచ్ చేయాలంటే చైనా దగ్గరికి ఇప్పుడైతే రాలేము, 30-40 సంవత్సరాలు పడుతుంది. కానీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా చూడండి, చైనా సాయి గారు, మోదీ గారు దాని మీద కూడా హీ హస్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇంటూ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. ఆ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా ఇంకా ముందుకు వెళ్ళి, అది కాకుండా డిఫెన్స్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా మటుకు మోదీ గవర్నమెంట్ వాళ్ళ హీస్ పుట్టింగ్ హిస్ అటెన్షన్ ఆన్ దాట్. ఇదంతా జరిగిన తర్వాతనే డెఫినెట్గా దే విల్ బి సమ్ మూవ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, చాలా మటుకు దే విల్ బి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నెక్స్ట్ 10 to 15 years దీని మీదే ఎక్కువ నిఘా ఉంటుంది. భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సారీ గారు. అండ్ దాట్ ఐ థింక్ ఇస్ మేజర్ గోయింగ్ ఫార్వర్డ్. మోదీ గవర్నమెంట్ దాని మీదే వాళ్ళు దే గోయింగ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ద మెయిన్ పాయింట్, ఎందుకంటే మిగతా అన్ని సార్ట్అవుట్ అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్యూర్లీ ఎకానమీ అండ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్. అండ్ ఐ థింక్ అక్కడే నెక్స్ట్ రిపోర్ట్ కార్డు తీసుకొచ్చేటప్పుడు మోదీ గవర్నమెంట్ కానీ నిర్మలా సీతారామన్ గారు రిపోర్ట్ చూపించినప్పుడు దాని మీదే వాళ్ళు మాట్లాడతారు సార్. ఎస్ సార్, రైట్ సార్. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా అద్భుతంగా డీప్ డైవ్ చేసి చాలా విషయాలు మీరు విశ్లేషించారు, వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో అందించే నేషనల్ రౌండప్ కార్యక్రమం 172వ ఎపిసోడ్ మీరు చూశారు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.